అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈనాటి కథ వృద్ధులైన తల్లి తండ్రి దయలేని పుత్రుడు. ఇక కథలోకి వెళ్దామా మరి? అన్నపూర్ణ రఘురామయ్య గారి దంపతులకు దిలీప్ ఒక్కడే కొడుకు. అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడాలనే కోరికతో పై చదువుల కోసం అమెరికా వెళ్ళి ఎంఎస్ పూర్తి చేసిన దిలీప్ అక్కడే ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించాడు. ఇక ఎన్ని రోజులు అక్కడే ఉంటావు బాబు దిలీప్? నిన్ను చూడాలని, నీతో కబుర్లు చెప్పాలని ఉంది. తొందరగా రా నాన్న అంటూ అన్నపూర్ణాదేవి కొడుకుతో ఫోన్లో చెప్పింది. ఉద్యోగం కోసం వెతుకుతున్నానమ్మా. ఇక్కడ ఉద్యోగం రాకపోతే ఇక భారతదేశానికి వచ్చేస్తాను. ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. భర్తతో అన్నపూర్ణ ఇక 2 నెలల్లో వచ్చేస్తాడట నా కొడుకు అని సంతోషంగా చెప్పింది. సరేలేవే, వాడు సంవత్సరం నుండి ఇదే అంటున్నాడు. నువ్వు నాతో ఇదే చెప్తున్నావు. చూద్దాంలే, ఈసారైనా వస్తాడేమో అన్నాడు రఘురామయ్య. మరుసటి రోజు అమెరికా కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2 గంటలు అంటే భారతదేశ కాలమాన ప్రకారం అర్ధరాత్రి 12 గంటలకు తన తండ్రికి ఫోన్ చేశాడు కొడుకు. నాన్న, నేను శ్రావణి ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఒకరి అభిప్రాయాలు మరొకరికి బాగా నచ్చాయి. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ ఆశీర్వాదాలు కావాలి అన్నాడు. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాని ఆ తండ్రి వీరు మారడు కదా అనుకుని సరే అని ఫోన్ పెట్టేశాడు. 2 నెలలకు వస్తానన్న కొడుకు 4 సంవత్సరాలకు వచ్చాడు. 2 పిల్లలు కూడా పుట్టారు. బాబు దిలీప్, ఈ మధ్య అమ్మ ఆరోగ్యం బాగుండటం లేదు. నువ్వు పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతే ఆవిడకు కాస్త ధైర్యంగా ఉంటుంది అని రఘురామయ్య కొడుకుతో అన్నాడు. ఇంకేం నాన్న, ఒకసారి అమెరికా వెళ్ళి పనులన్నీ చక్కపెట్టుకొని వస్తాను. వారం రోజుల తర్వాత నాన్న, నీకు అమ్మకు సొంత పనులు చేసుకోవటానికి కష్టంగా ఉంది కదా. నా స్నేహితుడు ప్రదీప్ వాళ్ళ అమ్మా నాన్న ఈ మధ్య వృద్ధాశ్రమంలో చేర్పించాడు. అక్కడ నేను కూడా మాట్లాడాను. నేను తిరిగి వచ్చేదాకా మీరు అక్కడే ఉండండి అన్నాడు. భార్య ఆరోగ్యం బాగా ఉండటం లేదు. తను కూడా తన పనులు చేసుకోలేకపోతున్నాడు. కొడుకు తిరిగి వచ్చి తనతో పాటు తీసుకెళ్తాడు అనే నమ్మకంతో రఘురామయ్య ఒప్పుకున్నాడు. తల్లి తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు కొడుకు. తన తోటి వారితో కాలం గడుపుతూ కొడుకు వస్తాడని ఎదురు చూస్తున్న తల్లి తండ్రులకు సంవత్సరం తర్వాత కొడుకు ఫోన్ చేశాడు. నాన్న, మేము అమెరికా నుండి వచ్చేస్తున్నాము. హైదరాబాద్లో ఇల్లు కొనేశాను. అక్కడే ఉంటాము అన్నాడు. తల్లి తండ్రిని అతనితో పాటు తీసుకెళ్తానని మాత్రం కూడా చెప్పలేదు. అలాగే తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా అడగలేదు. కొడుకు ఇక ఫోన్ పెట్టేశాడు. దిలీప్ హైదరాబాదు వచ్చి 6 నెలలవుతున్నా ఒక్క ఫోన్ కూడా చెయ్యలేదు. దిలీప్ స్నేహితుడు ప్రదీప్ తల్లి తండ్రి కూడా అదే ఆశ్రమంలో ఉండటంతో అతను నెలకోసారి ఫోన్ చేసేవాడు. ఫోన్ చేస్తుంటాడు కాబట్టి దిలీప్ సమాచారం అతని ద్వారా తెలుసుకుంటాడు రఘురామయ్య. ఒకరోజు కొడుకు కోడలు సరాసరి వృద్ధాశ్రమానికి వచ్చారు. అమ్మా నాన్నను మాతో పాటు ఒక 4 రోజులు రండి. పిల్లలకు కూడా సెలవులు. అందరం కలిసి గడపొచ్చు కదా, వెళ్దాం పదండి అని అన్నారు. లేక కొడుకు ఇంతలా పిలుస్తున్నాడని ఇద్దరు కొడుకు కోడలుతో శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో సరుకులు అయిపోయాయని భార్యా పిల్లలతో సాయంత్రం బయటికి వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చారు. పాపం ఆకలికి తట్టుకోలేని అన్నపూర్ణ భర్తకి మరియు తనకి తనే వండుకుంది. అప్పటికే నిద్రపోయిన పిల్లలను బెడ్రూమ్లో పడుకోబెట్టి వాళ్ళు తిన్నారా లేదా అని కూడా అడగకుండా, మీకు ఆశ్రమంలో హాల్లోనే పడుకునే అలవాటు కదా, అందుకే హాల్లోనే పడుకోండి అని కొడుకు కోడలు వెళ్ళిపోయారు వాళ్ళ గదిలోకి.
మరుసటి శనివారం ఉదయం పిల్లలను స్కూల్కి రెడీ చేస్తున్న శ్రావణిని చూసి అన్నపూర్ణ అడిగింది, అదేంటమ్మా, సెలవు ఉంటుంది, అందరం కలుసుందామనే కదా మమ్మల్ని తీసుకొచ్చారు, పిల్లల్ని స్కూల్కి పంపుతున్నావేంటి? అయ్యో అత్తయ్య, వాళ్ళ టీచర్తో కొట్లాడినంత పని చేశాను, కానీ ఆవిడ లీవ్ ఇవ్వలేదు. స్కూల్ వదులుకుంటే ఎలా, అందుకే వదిలేసి వస్తాము. అలాగే నా స్నేహితురాలి పుట్టినరోజు కాబట్టి అక్కడే మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంత్రం తిరిగి వస్తాము. మీకు మామయ్యకు వండుకోండి అని పిల్లలను తీసుకొని ఇద్దరూ వెళ్ళిపోయారు. అన్నపూర్ణమ్మ రఘురామయ్య ఏమీ మాట్లాడలేక ముఖం చూసుకున్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు ఇంటికి పిల్లలతో చేరుకున్నారు. దిలీప్ శ్రావణి వంటగది దగ్గర ఇద్దరూ గట్టిగా మాట్లాడుతున్న శబ్దం విని అన్నపూర్ణమ్మ అటువైపుగా వెళ్ళింది. అత్తగారిని చూస్తూ, శ్రావణి, చూడండి అత్తయ్య, మా అమ్మ నీకంటే బాగా వంట చేస్తుందని మీ అబ్బాయి అంటున్నారు. అంటే నా వంట కర్మగాలి తింటున్నారనే కదా అర్థం. పోనీలేమ్మా, ఈ 2 రోజులు నేనే వంట చేస్తాను అని అన్నపూర్ణమ్మ కోడలిని వంటగది వరకు కూడా రానివ్వలేదు. చాలా థ్యాంక్స్ అమ్మా, కడుపు నింపేశావు. ఉదయం నుండి తిరిగి తిరిగి అలసిపోయాము. రేపు ఆదివారం కదా, రేపు మాట్లాడుకుందామని తమ గదిలోకి వెళ్ళిపోయారు కొడుకు కోడలు. ఆదివారం కొడుకు కోడలు లేవకముందే ఇచ్చిన మాట ప్రకారం అల్పాహారం, టీ, కాఫీలు తయారు చేసింది అన్నపూర్ణ. అయ్యో అత్తయ్య, అసలే మీకు ఆరోగ్యం బాగుండదు, ఎందుకు ఇన్ని వంటలు వండారు అన్నది శ్రావణి. పర్వాలేదమ్మా, ఆశ్రమంలో కూడా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాను కదా, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అన్నది అన్నపూర్ణమ్మ. పిల్లలు హోంవర్క్, అలాగే శ్రావణి, దిలీప్ ఆఫీస్ పని చేసుకొని భోజనం సమయానికి బయటికి వచ్చారు. అన్నం సిద్ధం చేసిన అన్నపూర్ణ అలసటతో కూర్చుంది. అత్తయ్య, నేనందరికీ వడ్డిస్తాను, మీరు కూర్చోండి అన్నది శ్రావణి. పర్వాలేదమ్మా, ఎలాగో రేపు సోమవారం సాయంత్రం వెళ్ళిపోతాం కదా, కొడుకుకి, మనవడికి, మనవరాలికి చేత్తో వడ్డిస్తా అన్నది. సరే, మీ ఇష్టం అని శ్రావణి వెళ్ళిపోయింది. అందరూ టీవీ చూస్తూ భోజనాలు చేస్తున్నారు. అప్పుడే రఘురామయ్య అన్నపూర్ణమ్మ ఆశ్రమం గురించి టీవీలో వస్తుంది. అందులో వృద్ధులందరూ తమ అభిప్రాయం చెబుతున్నారు. కొందరైతే ఏడుస్తున్నారు. అందులో ప్రదీప్ అమ్మా నాన్న కూడా కొడుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అని చాలా బాధపడ్డారు. అంతలో శ్రావణి ఆ కార్యక్రమం మీద తీవ్ర నిరసన తెలిపింది. వాళ్ళ పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రిని అక్కడ వదిలేశారో తెలుసా ఈ టీవీ వాళ్ళకి? ఈ తల్లిదండ్రులు కూడా నిర్మోహమాటంగా పిల్లల్ని అందరి ముందు వెధవల్ని చేయాలని కాకపోతే ఇలా ఎవరైనా మాట్లాడుతారా అని గదిలోకి వెళ్ళిపోయింది. శ్రావణి వెనకాలే దిలీప్ కూడా వెళ్ళిపోయాడు. పిల్లలు కూడా తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. రాత్రికి అన్నపూర్ణాదేవికి నిద్ర పట్టని కారణంతో మంచినీళ్ల కోసం వెళుతూ బెడ్రూమ్ నుంచి కొడుకు కోడలు మాటలను వినింది. పెళ్ళాం 2 రోజుల పాటు వంట చేయకుండా మీరు ప్లే చేసిన ట్రిక్ సక్సెస్ అయ్యింది. దాంట్లో ఏముంది లేవే, ప్రదీప్ ఫోన్ చేసి టీవీ ప్రోగ్రాం గురించి చెప్పబట్టి సరిపోయింది. వెంటనే అమ్మా నాన్నని తీసుకొచ్చేశాను, లేకపోతే మన గురించి ఏం చెప్పేవారో, పరువు పోయేది కదా అన్నాడు దిలీప్. ఇదంతా విన్న అన్నపూర్ణమ్మ గుండె పగిలిపోయింది. మరుసటి రోజు ఉదయం శ్రావణి, దిలీప్ నిద్రలేచి బయటకు వచ్చేసరికి తల్లి తండ్రి కనపడలేదు. హాల్లో ఒక ఉత్తరం కనపడింది. దిలీప్ బాబు, మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి గొప్ప పని చేశావు. మమ్మల్ని నువ్వు ఎందుకు తీసుకొచ్చావో తెలిసిన తర్వాత ఇక ఇక్కడ ఉండలేకపోయాము. లేక కలిగిన ఒక్కగానొక్క సంతానం అని అల్లారు ముద్దుగా పెంచాం. ప్రాణప్రదంగా ప్రేమించి అడిగిందే తడవుగా చిన్న కోరిక నుంచి పెద్ద కోరిక వరకు తీర్చి నిన్ను పెద్ద చేసినందుకు నువ్విచ్చిన విలువ ప్రతిఫలం ఇదేనా? ఇంత నాటకం ఆడావు.
మీకంటే వృద్ధాశ్రమంలోని వారే మా అసలైన ఆత్మబంధువులని అర్థమయ్యింది. భవిష్యత్తులో నీకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకో అని ఉత్తరం రాసి ఉదయాన్నే మంచినీళ్లు కూడా తాగకుండా బయలుదేరి ఆశ్రమానికి వెళ్ళిపోయారు అన్నపూర్ణాదేవి రఘురామయ్య దంపతులు. ఇదండి ఈనాటి మన కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక. థ్యాంక్ యూ.